లెసన్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి సార్, కొంచెం కామ్గా ఉండండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రం క్లియర్గా వినండి. ఓకే, మనం డే టు డే లైఫ్లో చూసుకుని ఉంటాం. ఓకేనా, ఆ అప్లికేషన్స్ ఒక 5 అప్లికేషన్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. అవి కూడా తరోగా డిస్కస్ చేస్తాను. ఓకేనా, అందులో చిన్న కాన్సెప్ట్ కూడా మీకు విషయాలను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, ఈరోజు ప్రెజెంటేషన్లో మనం జస్ట్ డిస్కస్ చేసేది ఏంటంటే, స్కై మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, అది ఎందుకని అలా కనిపిస్తుంది. ఓకే, అదొక అప్లికేషన్. నెక్స్ట్ రెండో అప్లికేషన్ మయోపియా అండ్ హైపరోపియా, అంటే లాంగెస్ట్ సైడ్ షార్టెస్ట్ సైడ్ అంటారు కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆ సైడ్ అంటే ఏంటి, అసలు అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, అది ఎలాగా మనం రెక్టిఫై చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ఈసీజీ, అంటే మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి హార్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈసీజీ తీస్తారు కదా, ఆ ఈసీజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, అసలు మనం ఈసీజీ తీయడానికి మన ఫిజిక్స్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ అల్ట్రాసోనిక్ ఇమేజ్ ఆఫ్ ది ఫెటస్, అంటే మీకు ఐడియా అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసోనిక్ స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేస్తారు, డాక్టర్ గారు స్కానింగ్ రాశారు, లోపల ఉన్నటువంటి ఫెటస్ ఎంత ఉంది, గ్రోత్ ఎలా ఉంది, దాని టిష్యూస్ ఏమన్నా అబ్నార్మల్ గా ఉన్నవా, అవన్నీ కూడా టెస్ట్ చేయడం కోసము అల్ట్రాసోనిక్ స్కానింగ్ రాస్తారు. స్కానింగ్ అంటారు. ఓకేనా, ఆ స్కానింగ్ లో యూజ్ చేసేది అల్ట్రాసోనిక్ వేవ్స్ యూజ్ చేసి స్కానింగ్ చేస్తారు. ఆ అల్ట్రాసోనిక్ వేవ్స్ కి మనకి రిలేషన్ ఏంటి, అసలు అందులో ఏం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ థండర్స్ వస్తే తెలుసు కదా, థండర్ స్టార్మ్స్ అంటే మెరుపులు. వర్షం వచ్చే ముందు ఒకసారి మెరుపులు వస్తుంది. ఆ థండర్ స్టార్మ్స్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంటే థండర్ స్టార్మ్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది. ఓకేనా, థండర్ స్టార్మ్ వల్ల ఎఫెక్ట్ అయితే మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అవన్నీ కూడా ఈ 5 అప్లికేషన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంతవరకు చెప్పినంత వరకు మీకు ఏదైనా డౌట్ ఉందా? ఓకే, ఇవన్నీ కూడా మీరు రియల్ లైఫ్ లో చూసేటువంటి అప్లికేషన్స్ ఏనా, అవునే కదా. ఫస్ట్ కొంతమంది ఫిజిక్స్ వాడికి ఐడియా ఉంటుంది సార్. నేను ఒకే ఒక స్మాలెస్ట్ క్వశ్చన్ అడుగుతాను, రిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలుసా తెలియదు? రిఫ్లెక్షన్ అంటే మనం ఏదైనా ఒక లైట్ ని ఎక్కడైనా ఫోకస్ చేస్తే అది తిరిగి మరలా సేమ్ మీడియంలోకి వస్తే దట్ ఈస్ రిఫ్లెక్షన్. అంతేనండి, మీరు మిర్రర్ లో ఫేస్ చూసుకుంటారు, అవునా? ఫేస్ చూసేటప్పుడు ఏమవుతుంది, మనం ఇటువైపు ఉంటాము, మిర్రర్ కూడా ఇట్లా ఉంటుంది నా వైపు. ఓకే, అప్పుడు మిర్రర్ కి నా ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ కూడా రెండు కూడా ఒకవైపే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే సేమ్ మీడియంలోకి వస్తుంది, దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ అంటే. ఓకేనా, రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది, రిఫ్లెక్షన్ జరగడానికి కండిషన్స్ ఏంటి అనేది ఒక ఫ్యూ మినిట్స్ నేర్చుకున్నాం. నేర్చుకునే ముందు ఇంకొక పాయింట్, మీరు చిన్నప్పుడు లేడీస్ కాదండి జెంట్స్ చిన్నప్పుడు గోళీలు ఆడుతూనే ఉంటారు మార్బుల్స్ తో, తెలుసు కదా. గోళీలు ఆడి తెలుసు కదండి, ఒక గోళీలు ఇంకో గోళీకి కొడుతూ ఉంటావునా. అప్పుడు గోళీలు కొట్టారనుకోండి, అవతల దగ్గర 10 గోళీలు తీసుకోవడము, ఏదో సంథింగ్ డబ్బులు తీసుకోవడము ఏదో చేస్తూ ఉంటాం. ఓకే, అక్కడ మనం మార్బుల్స్ తోటి గేమ్ ఆడినప్పుడు ఒక మార్బుల్ ఇంకొక మార్బుల్ తోటి హిట్ చేస్తాం. హిట్టింగ్ అంటే కొట్టినప్పుడు మనం ఏదైతే మార్బుల్ హిట్ చేస్తామో, ఓకేనా, ఆ మార్బుల్ ఏ డైరెక్షన్ లోకి వెళుతుంది, మనం ఇలా కొట్టాం సార్, అది పలానా డైరెక్షన్ లోకి వెళుతుంది అని మీరు స్పెసిఫై చేసి చెప్పగలరా లేదా? చెప్పలేదు. ఓకేనా, అక్కడ హిట్ చేయడాన్ని ఫిజిక్స్ లో ఏమంటారంటే కొలిజన్ అంటారు. ఫిజిక్స్ లో కొలిజన్ అంటారు. ఈ రెండు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. స్కై మనకు బ్లూ కలర్ లో ఎందుకు చెప్పేస్తాం. ఓకే సార్, ఏంటి రిఫ్లెక్షన్ అంటే? ఏదైనా లైట్ కానీ ఏదైనా రే కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద
ఇన్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అది మరలా రిఫ్లెక్ట్ అయ్యి సేమ్ మీడియంలోకి రావడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఓకేనండి. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి మాస్టరు ఇప్పుడు మిర్రర్లో మన ఫేస్ చూసుకున్నాం కదండి, నా నుంచి ఏమైనా రేస్ వెళ్తుంది అర్థం లేదండి, అంతేనా? అవునా కదా, మరి అడగాలి. ఓకే, మన నుంచి రేసు వెళ్తుంది ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కదా సార్, మీకు కనిపిస్తున్నాను క్లియర్గా, నేను కనిపిస్తున్నానంటే ఐఆమ్ ఎమిటింగ్ ద లైట్, అంతేనా సార్? లైట్ ఎమిట్ చేస్తున్నట్టే, నేను కనిపిస్తున్నానంటే లైట్ ఎమిట్ చేస్తున్నట్టే. నేను ఎటువంటి లైట్ ఎమిట్ చేయలేదు, బట్ ఏం చేయగలను, ఏదో లైట్ వచ్చి నా మీద పడితే నా నుంచి రిఫ్లెక్షన్ పంపించగలను, అంతే సార్? దట్స్ వై ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఏ రిఫ్లెక్టర్ కింద యాక్ట్ చేస్తాను. సపోజ్ ఈ రూమ్ మొత్తం కూడా డార్క్ అని చేయండి, డార్క్ అని అంటే కనీసం మనకి ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టినా కనిపించకూడదు, ఆ చైన్ కూడా కనిపించకూడదు. వాడు పక్కన ఉన్నవాడు కనిపిస్తారా? ఎందుకని? లైట్ లేదు, లైట్ లేకపోవడం వల్ల మనం ఎందుకు కనిపించం? మనం డైరెక్ట్ గా లైట్ ఎమిట్ చేయలేం, మనం ఏదో పక్క నుంచి వచ్చినటువంటి లైట్ ని రిఫ్లెక్ట్ చేయలేం. ఓకేనా సార్? మీరు ఫేస్ లో మిర్రర్ లో చూసుకున్నప్పుడు డార్క్ రూమ్ లో చూసుకోండి, అది కనిపించదు. మీ మీద లైట్ కనుక ఇన్సిడెంట్ అయితేనే ఆ ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయితే అప్పుడు మన ఇమేజ్ అక్కడ కనిపిస్తుంది, లేదా సార్? అట్లా రిఫ్లెక్ట్ చేసి, ఓకేనా? మనం గుర్తుపెట్టుకోండి, మనందరూ మనం లైట్ ని ఎమిట్ చేయలేము. ఎమిట్ చేసేటువంటి ఆబ్జెక్ట్స్ ని, ఎమిట్ చేసేటువంటి వాటిని ఏమంటారంటే రేడియేటివ్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. అంటే రేడియేషన్ ఎమిట్ చేస్తున్నాను. రేడియేషన్ ఎమిట్ చేసేది మనం జనరల్ గా తెలిసినటువంటి అందరూ సన్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది, అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సన్ నుంచి వచ్చినటువంటి రేస్ ని మన మీద పడితే కనుక మనం కనిపిస్తాము, బయట తెలుస్తుంది. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి రిఫ్లెక్షన్, రెండోది స్కాటరింగ్. స్కాటరింగ్ అని అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ ని ఇంకొక ఆబ్జెక్ట్ తోటి హిట్ చేసినప్పుడు అది డైరెక్షన్ ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ తో వెళ్ళదు, ఏదో ఒక డైరెక్షన్ లో చుట్టుపడ వెళ్ళిపోతుంది. ఓకేనా? దాన్ని ఏమంటాం అంటే కొలిజన్ అంటారు. ఈ రెండు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని చాలు. ఓకే, ఫస్ట్ చూడండి, మీకు మామూలుగా చూస్తున్నాం డే లైట్ లో, అంటే మనకి రైనీ కానీ అట్లా లేనప్పుడు డే లైట్ లో చూసినప్పుడు సన్ మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. బ్లూ కలర్ లో ఎందుకు కనిపిస్తుంది సార్ అని అంటే అవర్ అట్మాస్ఫియర్, లిసన్ కేర్ఫుల్, అవర్ అట్మాస్ఫియర్, మన వాతావరణంలో ఉన్నటువంటి మాక్సిమం ఏ మాలిక్యూల్స్ అంటే చెప్పగలరా? ఏ మాలిక్యూల్స్ అంటే చెప్పగలరా? అవర్ అట్మాస్ఫియర్ ఈజ్ మాక్సిమం ఫిల్డ్ బై ద ఎగ్జాక్ట్లీ నైట్రోజన్ తో ఫిల్ అవుతుంది. నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంత మాస్తారంటే 72%. నైట్రోజన్ 72% ఉంటుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ దట్ ఆక్సిజన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అవర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఫిల్డ్ బై ద నైట్రోజన్ విత్ 72% అండ్ రిమైనింగ్ దట్ ఆక్సిజన్ O2 N2 O2. ఇందులో రెండింటికి కూడాను, నైట్రోజన్ కి ఆక్సిజన్ కి రెండింటికి కూడాను కలర్లెస్ మాలిక్యూల్స్ అంటారు. కలర్లెస్ మాలిక్యూల్స్ అంటే వాటికి కలర్ ఏమి ఉండదు సార్, ఓన్లీ వైట్ కలర్ ఉంటుంది అంతే. సారీ, వైట్ కలర్ కూడా అనకూడదు, అది వైట్ ఇది మిక్సింగ్ ఆఫ్ 7 కలర్స్. వాటికి కలర్లెస్ మాలిక్యూల్స్ అంటారు. నైట్రోజన్ ని ఆక్సిజన్ ని కలర్లెస్ మాలిక్యూల్స్ అంటారు. ఈ మాక్సిమం ఎక్కడ ఉంటాయి సార్?
అట్మాస్ఫియర్ లో ఉంది. ఓకేనా? అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు ఆ సన్ నుంచి వచ్చేటువంటి రేసు ఆ నైట్రోజన్ మీదను ఆ ఆక్సిజన్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు, ఓకే, ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్కాటరింగ్ ఫినామినా జరుగుతుంది. ఒకసారి అది చూద్దాం. ఒకవేళ నేను చెప్పేటువంటి వర్డ్స్ కనుక అర్థం కాకపోతే అక్కడ చూసుకోండి మీకు. ఓకే, అవర్ అట్మాస్ఫియర్ ఈజ్ మాక్సిమం ఫిల్డ్ బై ద నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఓకేనా? వాటిని ఏమంటారంటే N2O అంటారు. ఈ సపోజ్ ఇది అట్మాస్ఫియర్ అనుకుందాం. ఇలా ఉంది అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్ లో సన్ ఎక్కడ ఉంది? ఇలా ఉంది. సన్ ఏం చేస్తుంది? సన్ రేస్ ఎమిట్ చేస్తుంది. ఎమిట్ చేసేటప్పుడు ఈ అట్మాస్ఫియర్ లో ఏ మాలిక్యూల్స్ ఉన్నవి? నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నవి. ఆ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ మీద లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి వచ్చేటువంటి ఫినామినా స్కాటరింగ్ ఫినామినా. అంటే చూడండి, లైట్ రే ఇన్సిడెంట్ అయింది. ఇది ఎటువైపు వెళ్ళాలి? రిఫ్లెక్టెడ్ ఎటువైపు రావాలి? we cannot specify the direction చెప్పలేము మనం. we cannot specify the direction. అది ఏ డైరెక్షన్ అని చెప్పలేము మనం. సపోజ్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఇలా రావచ్చు, లేదా ఇలా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు. ఓకేనా సార్? రిఫ్లెక్షన్ కి స్కాటరింగ్ కి ఒకే ఒక డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ మీద లైట్ రే ఇన్సిడెంట్ అయ్యింది. మరలా ఏమవుతుంది? ఇలా రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వచ్చింది అనుకో. ఓకే, ఇప్పుడు దీనికి నార్మల్ డ్రా చేయండి. నార్మల్ అంటే 90 degrees యాంగిల్ తో ఆబ్జెక్ట్ నుంచి 90 degrees యాంగిల్ తో ఒక లైన్ డ్రా చేస్తాం. దాని నార్మల్ అంటే. ఓకే, ఇక్కడ నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. ఇది ఇన్సిడెంట్ యాంగిల్ ఐ అంటారు. ఓకే, నార్మల్ కి రిఫ్లెక్ట్ అయి వచ్చినటువంటి యాంగిల్ ని రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటారు. దాన్ని ఆర్ అని అంటారు. ఇవన్నీ మీకు అనవసరం, జస్ట్ అటువంటి చెప్తున్నాను. ఇక్కడ రిఫ్లెక్షన్ లోను స్కాటరింగ్ లోను రెండింటికి ఒకే ఒక వేరియేషన్ ఉంటుంది. రిఫ్లెక్షన్ లో I ఈక్వల్ టు R కంపల్సరీ అవుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత ఉండాలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంతే ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 45 అనుకోండి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడాను 45. ఓకే, కాదు మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే రియల్ లైఫ్ లో ఎక్కడో ఒక చోట మిర్రర్ పెట్టండి. మిర్రర్ పెట్టి అవతల బయట ఉన్న ఆబ్జెక్ట్ దేన్నైనా చూడండి. అన్ని ఆబ్జెక్ట్స్ కనిపించవు. ఏదో ఒక ట్రీ ఏదో కనిపిస్తుంది అనుకోండి, మీరు వెనక కానీ ఫ్రంట్ కానీ మూవ్ అవ్వండి, అంత ముందు కనిపించినటువంటి ట్రీ కనిపించదు. అవునా కదా? అంతకు ముందు ఉన్నటువంటి ట్రీ కనిపించదు, వేరే ఆబ్జెక్ట్ ఏదో కనిపిస్తుంది. ఎందుకని? నువ్వు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నువ్వు మార్చావు, వెనకాల ముందుగానే వచ్చావు. అంటే ఐ మారింది. ఐ మారితే ఆర్ కూడా మారుతుంది. ఐ 45 ఉంటే ఆర్ 45, ఐ 60 ఉంటే ఆర్ 60. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు కూడా సేమే ఉండాలి. దట్ ఇస్ ద రూల్. ఓకేనా సార్? రూల్ అంటే రూల్ ఓబే చేస్తే ఒప్పుకోక ఫిజిక్స్ ఓబే చేయొచ్చుగా, చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా? ఈ రూల్ ఎప్పుడు ఓబే చేస్తుంది సార్ అని అంటే, ఇక్కడ ఇన్సిడెంట్ అయినటువంటి ఇన్సిడెంట్ రే యొక్క వేవ్ లెంత్ లాంబ్డా అంటారు. వేవ్ లెంత్ ని ఇండికేషన్ లాంబ్డా అంటారు. ఆ లాంబ్డా ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మీద ఇన్సిడెంట్ అయింది కదా, ఆ ఆబ్జెక్ట్ సైజు పెద్దదిగా ఉండి లాంబ్డా చిన్నదిగా ఉన్నప్పుడు మాత్రమే రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ యొక్క సైజు పెద్దదిగా ఉండి వేవ్ లెంత్ చిన్నదిగా ఉన్నప్పుడు మాత్రం రిఫ్లెక్షన్ జరుగుతుంది.
ఒకవేళ ఆ రెండు సైజులు కనుక కంపారబుల్ గా ఉండి లేదా అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సైజ్ యొక్క చిన్నదిగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే స్కాటరింగ్ జరుగుతుంది. ఓకేనా? మనం ఆక్సిజన్ నైట్రోజన్ మాలిక్యూల్ చెప్పాం కదా, అవి చాలా 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 మైన్యూట్ పార్టికల్స్, చాలా చాలా చిన్న పార్టికల్స్. వాటి సైజు చాలా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనండి? ఆ చాలా చాలా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ స్కాటరింగ్ ఫినామినా జరుగుతుంది. అంటే ఈ సన్ రేస్ నుంచి వచ్చినటువంటి సన్ రేస్ ఏ డైరెక్షన్ లో వెళ్తే మన డైరెక్షన్ చెప్పలేం. ఒకటి ఇలా వచ్చు, దీని తీసుకుంటే ఇలా రావచ్చు. ఓకే, అది ఏ డైరెక్షన్ అయినా స్కాటర్ అయిపోతుంది. ఓకే, ఆ పాయింట్ మనకు అర్థమైందా? రిఫ్లెక్షన్ కి స్కాటరింగ్ కి వేరియేషన్. రిఫ్లెక్షన్ ఎప్పుడు I ఈక్వల్ టు R అయితే రిఫ్లెక్షన్, I ఈక్వల్ టు R కాకపోతే స్కాటరింగ్. ఓకేనండి? I ఈక్వల్ R కాకపోతే స్కాటరింగ్. ఇప్పుడు సన్ రేస్ అన్నాను, ఈ సన్ రేస్ లో ఏముంది సార్? వైట్ లైట్ ఉందా? సన్ రేస్ లో వైట్ లైట్ వస్తుంది. వైట్ లైట్ ఈజ్ ఏ మిక్సింగ్ ఆఫ్ 7 విబ్జిఆర్ కలర్స్. అంటే విబ్జిఆర్ అంటే అందులో 7 కలర్స్. ఓకే, ఈ 7 కలర్స్ లో వైలెట్ తెలుసు కదా, విబ్జిఆర్ కలర్స్ వైలెట్ దగ్గర నుంచి రెడ్ వేవ్ లెంగ్త్ వరకు అన్నీ ఉంటాయి, అన్నీ మిక్సింగ్ ఉంటాయి. ఓకే, ఏది బాగా స్కాటర్ అవుతుంది సార్ అని అంటే వయోలెట్ స్కాటరింగ్ ఎక్కువ. వయోలెట్ స్కాటరింగ్ ఎక్కువ. స్కాటరింగ్ ఎక్కువ అంటే వయోలెట్ డీవియేషన్ ఎక్కువగా ఉండాలి, రెడ్ కి డీవియేషన్ తక్కువగా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ఫిగర్ చూపిస్తాను, చూడండి. అలా మనిషి ఉన్నాడు, ఎర్త్ మీద ఉన్నాడు. అలా మనిషి ఎర్త్ మీద ఉన్నాడు. పైన ఉన్నటువంటి నైట్రోజన్ మాలిక్యూల్స్ మనకు కనిపిస్తాయా? కనిపించు. ఓకేనా? నైట్రోజన్ మాలిక్యూల్ తోటి అక్కడ సన్ రైస్ వచ్చి అంటే వైట్ లైట్ స్కాటర్ అయినప్పుడు స్కాటరింగ్ దేనికి ఎక్కువ ఉంటుంది అన్నాను? వైలెట్ కి ఎక్కువ ఉంటుంది, రెడ్ కి స్కాటరింగ్ ఫినామినా తక్కువ ఉంటుంది. ఓకే, అప్పుడు రెడ్ ఏమవుతుంది? బయటికి స్కాటర్ అయిపోతుంది. వైలెట్ నెట్ట నిలువుగా క్రిందకు వస్తుంది. నెట్ట నిలువుగా రావచ్చు, సమ్ యాంగిల్ తోటి రావచ్చు. అప్పుడు రెడ్ ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. అంటే మనం కనిపించదు, రెడ్ మనం చూడలేం. ఓన్లీ చూడగలిసింది ఏంటి? వైలెట్ మాత్రం. మనం ఇలా చూస్తే వైలెట్ కనిపించాలి ఆకాశం, అంతేనా? కాకపోతే నేనేం చెప్పాను? వైలెట్ కాదు, రెడ్ కాదు, బ్లూ కనిపిస్తున్నాను అన్న, అంతేనా? వైలెట్ కనిపించాలి, నేను చెప్పిన దాని ప్రకారం వైలెట్ కనబట్ల, బ్లూ కనిపిస్తుంది. ఎందుకు బ్లూ కనిపిస్తుంది సార్? మన యొక్క ఐ సెన్సేషన్ వైలెట్ బ్లూ కంటే వైలెట్ ని బ్లూని పక్కన పెడితే మన యొక్క ఐ సెన్సేషన్ ఫస్ట్ బ్లూని ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనండి? అది ఒక రీజన్. రెండవది, సన్ రేస్ నుంచి వచ్చేటువంటి రేస్ లో మాక్సిమం ఏ కలర్ ఉంటుంది సార్ అంటే బ్లూ కలర్ ఎమిట్ చేస్తుంది. వైలెట్ కంటే ఎక్కువ బ్లూ కలర్ ఎమిట్ చేస్తుంది. అందుకని అవర్ అట్మాస్ఫియర్ ఏ కలర్ లో కనిపిస్తుంది? బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఓకేనండి? ఇది రీజన్. ఇందులో నాకు ఒక డౌట్ వచ్చింది సార్, బ్లూ కలర్ నెట్ నిలుగు వస్తుంది కదా, ఓకేనా? అదే టైంలో దానికి హారిజన్ పొజిషన్ అంటారు. హారిజన్ అంటే ఒకే లెవెల్లో ఉన్న పొజిషన్. సపోజ్ మ్యాన్ ఇక్కడ ఉంచున్నాడు కదా, ఆ రెడ్ లైట్ చూడండి, ఆ రెడ్ లైట్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏ కలర్ చూస్తాడు? అప్పుడు రెడ్ లైన్ తీసారు కదండి, రెడ్ లైన్ దగ్గర ఏ కలర్ చూస్తాడు? రెడ్ కలర్ చూడాలి. అతనికి ఆకాశం ఎలా కనిపించాలి? రెడిష్ గా కనిపించాలి. రెడిష్ గా కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది? సన్సెట్ టైంలో చూడండి. సన్సెట్ టైంలో మనం ఏ పొజిషన్కి వస్తాము? ఆరిజిన్ పొజిషన్కి వస్తాము. ఆ కలర్ మీకు కనిపిస్తుంది కదా, అది ఎప్పుడు? సన్సెట్ టైంలో. హారిజన్ పొజిషన్ అంటే మనం ఎక్కడ ఉంటాం ఎగ్జాక్ట్ గా? అది ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు, సన్సెట్ అవుతున్నప్పుడు మన హారిజన్ మన లెవెల్లో వస్తుంది. అప్పుడు ఏది స్కాటరింగ్ ఎక్కువ ఉంటుంది?
బ్లూ స్కాటరింగ్ ఎక్కువ ఉంటుంది. బ్లూ అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది లేదా పైకి వెళ్తుంది. మనకు కనిపించేది ఏ లెవెల్లో ఉన్నాం మనం? ఆ హారిజాంటల్ రెడ్ వచ్చే డైరెక్షన్ ఉన్నాం, అప్పుడు మనకి రెడ్ కనిపిస్తుంది. అర్థమైందా సార్? ఏమైనా డౌట్ ఉంది ఇందులో? మన యొక్క పొజిషన్ బట్టి, మనం ఉండేటువంటి పొజిషన్ బట్టి డిపెండ్ అయ్యి రెడ్ కనిపిస్తుందా బ్లూ కనిపిస్తుందా. మిడ్ డే టైంలో బ్లూ కనిపిస్తుంది, ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో రెడ్ కనిపిస్తుంది. అంటే మన యొక్క పొజిషన్ మారితే ఆ స్కాటరింగ్ ఫినామినా మనం అబ్జెక్ట్ చేస్తాం. ఓకే, అది ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్. ఏంటి సార్ ప్రిన్సిపల్? స్కాటరింగ్. స్కాటరింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ when you are observing a sky in blue color. బ్లూ కలర్ లో కనిపిస్తున్నాం. ఓకేనా సార్? అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అని ఉన్నాయా అని ఉంటే అడగచ్చు. మయోపియా. మయోపియా అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఏంటి సార్ మయోపియా అంటే? లాంగెస్ట్ ఆబ్జెక్ట్స్ కనిపించు, లాంగెస్ట్ ఆబ్జెక్ట్స్ కనిపించు, దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. అవునా? ఓకే, అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అవర్ ఐని మీరు ఐని కనుక అబ్జర్వ్ చేస్తే ఐ యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుంది. ఐ యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుంది. ఐలో ఒక లెన్స్ ఉంటుంది చూడండి, అదిగోండి లెన్స్ ఉంది కదా. ఆ లెన్స్ ఏ లెన్స్ చెప్పగలరా? కాన్కేవ్, కాన్వెక్స్, కాన్వెక్స్, కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? మనకి ఐకి రెటీనా ఉంటుంది కదా, మనకి రెటీనా లోపల ఉంటుంది, దానికి పైన ఇక్కడ ఉంటుంది కదా మనకి ఐరిస్ అని అంటారు. దానికి లోపల ఉన్నటువంటి లెన్స్ కాన్వెక్స్ లెన్స్. ఆ కాన్వెక్స్ లెన్స్ లో కాన్వెక్స్ లెన్స్ కు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే, ఏదైనా రేస్ వస్తే ప్యారలల్ గా వస్తే అందులో కన్వర్జ్. కాన్వెక్స్ మీన్స్ కన్వర్జ్. కన్వర్జ్ అంటే ఒకే చోట కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్. నార్మల్ గా వచ్చేటువంటి రేస్ అన్నింటినీ కూడా ఒక చోట కాన్సన్ట్రేట్ చేసేటువంటి లెన్స్ కన్వర్జింగ్ లెన్స్. ఓకేనా? దాన్ని కాన్వెక్స్ లెన్స్ అని. డైవర్జింగ్ లెన్స్ ఉంటుంది. డైవర్జింగ్ అంటే కాన్కేవ్ లెన్స్. లాస్ట్ వన్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు? అది నార్మల్ గా వచ్చేటువంటి రేస్ ని, ప్యారలల్ రేస్ ని డైవర్ట్ చేస్తుంది. దాన్ని డైవర్జింగ్ లెన్స్ అంటారు. ఓకే, కన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్. మనం మాక్సిమం యూజ్ చేసేది ఏ లెన్స్ యూజ్ చేస్తామనంటే, మనం యూజ్ చేయం, ఆల్రెడీ బై బర్త్ వస్తుంది కాన్వెక్స్ లెన్స్ మన ఐలో ఉంటుంది. ఓకే, వచ్చేటువంటి రేసు ఆ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు, ఆ ఇన్సిడెంట్ అయినటువంటి రేస్ ని ఇలా ఉంటుంది కాన్వెక్స్. కాన్వెక్స్ లో రెండు షేప్లు ఉంటాయి. ఒకటి ఇదొకటి, రెండోది ఇదొకటి. అందుకని దీనికి ఇంకొక పేరు ఏమంటారంటే బై కాన్వెక్స్ అంటారు. బై అంటే రెండు, కాన్వెక్స్ అంటే ఈ సర్ఫేస్. నెక్స్ట్ ఎట్లా లెన్స్ ఉంటుంది, దాన్ని కాన్కేవ్ అంటారు. ఈ షేప్ ని కాన్కేవ్ అంటారు. ఈ కాన్కేవ్ కి ఇక్కడ ఉన్నట్టు 1, 2, అందుకని దాన్ని బై కాన్కేవ్ లెన్స్ అంటారు. ఓకే, బై కాన్కేవ్ లెన్స్. ఈ లెన్స్ కి రేస్ ని ఇలా పంపించాం, లెన్స్ మీద ఇన్సిడెంట్ చేశాం. ఏమవుతుంది? ఈ రేస్ ని ఇలా కాన్సన్ట్రేట్ చేస్తుంది, అంటే ఒక చోట ఇన్సిడెంట్ చేస్తుంది.
ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ రేస్ అన్ని ఎక్కడైతే ఇన్సిడెంట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఫార్మేషన్ కనుక ఎగ్జాక్ట్ గా రెటీనా మీద ఉందనుకోండి, దేర్ ఈజ్ నో సైట్. సైట్ లేదు, అప్పుడు అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అదే చూడండి, ఇప్పుడు ఇక్కడ లెన్స్ ఉంది కదండి, ఆ లెన్స్ మీద లైట్ రేస్ ఇన్సిడెంట్ అయితే అది రెటీనా అయిపోయి రెడ్ కలర్ లో చూసారా, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇది రెటీనా. ఈ రెటీనా మీద ఇన్సిడెంట్ అవ్వాలి రేస్, ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ అయింది అనుకోండి, దేర్ ఈజ్ నో డిఫెక్ట్. డిఫెక్ట్ లేదు. ఒకవేళ ఇన్సిడెంట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు డిఫెక్ట్ ఉంది. ఓకేనా? అది ముందే చూడండి, ఇక్కడ రెటీనా మీద ఇన్సిడెంట్ అవ్వలేదు, ఇక్కడ రెటీనా కంటే ముందే ఇన్సిడెంట్ అయిపోయింది. రెటీనా కంటే ముందే ఇన్సిడెంట్ అయింది. ఓకేనా? రెటీనా కంటే ముందే ఇన్సిడెంట్ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రెటీనా ఆ ఇమేజ్ ని డిటెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఇమేజ్ ని డిటెక్ట్ చేయలేదో, లిసన్ కేర్ఫుల్లీ, ఎప్పుడైతే ఇమేజ్ ని డిటెక్ట్ చేయలేదో అప్పుడు డిఫెక్ట్ వస్తుంది. అప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏదో ప్రిస్క్రిప్షన్ రాసి ఏదో లెన్స్ ఏదో వేస్తారు. ఓకేనా? ఆ లెన్స్ ఏంటన్నది మన తర్వాత చూద్దాం. క్లియర్ గా అర్థమైందా సార్? డిఫెక్ట్ ఎలా వస్తుంది? మన ఐ లోపల ఉన్నటువంటి లెన్స్ కనుక ఇమేజ్ ని కరెక్ట్ గా ఫామ్ చేయకపోతే ఓకే డిఫెక్ట్ వస్తుంది. అదే రెటీనా కంటే ముందే ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది అనుకోండి, రెటీనా కంటే ఇమేజ్ ని ముందే ఫామ్ చేస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటారంటే షార్టెస్ట్ డిఫెక్ట్. ఓకే, ఎక్కడ రావాలి? రెటీనా మీద రావాలి. రెటీనా కాకుండా ముందే వస్తుంది కదా షార్టెస్ట్. ఓకే, మీరు రివర్స్ అబ్జర్వ్ చేయొద్దు. డిస్టాంట్ ఆబ్జెక్ట్ కనుక కనిపించకపోతే, డిస్టాంట్ ఆబ్జెక్ట్ కనుక కనిపించకపోతే ఆ సైట్ ని ఏ సైట్ అంటారు? షార్టెస్ట్ సైట్. ఓకే, షార్టెస్ట్ సైట్ ఎందుకన్నా దూరం వస్తువు కదా కనిపించింది మనకి. దూరం వస్తువు ఆ ఆబ్జెక్ట్ కాదు మనకు కావాల్సింది, రెటీనా కంటే ముందే ఫామ్ అవుతుంది ఇమేజ్. అందుకని దాన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ అంటారు, షార్టెస్ట్ సైట్ అంటారు. ఇప్పుడు దాని షార్టెస్ట్ సైట్ ని మనం మినిమైజ్ చేయాలి, అంతే కదా? మనం మినిమైజ్ చేయాలి, తగ్గించాలన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదో చెక్ చేసి మనకి ఏం చేస్తారు? ఏదో లెన్స్ రాస్తారు. ఓకే, ఏ లెన్స్ రాస్తారు? అక్కడ ఏ లెన్స్ వాడితే మనకి ఉన్నటువంటి డిఫెక్ట్ మినిమైజ్ అవుతుంది చెప్పగలరా? రెండే రెండు లెన్సులు అండి, అంతమించి ఏముండవు. రెండే రెండు లెన్సులు, ఒకటి కాన్వెక్స్, కాన్కేవ్. కాన్వెక్స్ వాడాలా, కాన్కేవ్ వాడాలా? కాన్కేవ్ లెన్స్ వాడాలి. ఎందుకో రీజన్ చెప్పగలరా? ఎందుకో రీజన్ చెప్పగలరా? మనకి కాన్వెక్స్ లెన్స్ ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది? ఆ వచ్చినటువంటి రేస్ అన్ని కూడా రెటీనా కంటే ముందే కాన్సన్ట్రేట్ అయిపోతుంది. మనం ఏం చేయాలి? వాటిని ఇంకా బ్యాక్ జరపాలి, అంతే కదా? ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. ఎక్కడికి వరకు ఎక్స్టెండ్ చేయాలి? రెటీనా మీదకి ఎక్స్టెండ్ చేయాలి. రెటీనా మీదకి ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి మనం యూజ్ చేసేటువంటి లెన్స్ ఏ లెన్స్ అవ్వాలి? కాన్వెక్స్ లెన్స్ అయితే అప్పుడు ఏం చేస్తుంది? వీటిని ఫస్ట్ డైవర్ట్ చేస్తుంది, వీటిని ఇలా డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ అయిన తర్వాత అప్పుడేమవుతుంది? దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చినటువంటి రేస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది? ఎగ్జాక్ట్ గా రెటీనా మీద కాన్సన్ట్రేట్. ఓకేనండి? అంటే మనం యూజ్ చేసేటువంటి లెన్స్ ని బట్టి, మనకి ఏ డిఫెక్ట్ ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనండి? షార్టెస్ట్ డిస్టెన్స్ అయితే ఒకలా ఉంటుంది, షార్టెస్ట్ సైట్ అయితే ఒకలా ఉంటుంది, లాంగెస్ట్ సైట్ అయితే ఒకలా ఉంటుంది. ఓకేనండి? ఇందులో ప్రిన్సిపల్ ఏంటి సార్? వాట్ ఇస్ ద ప్రిన్సిపల్? కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్, అంతే. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్, కన్వర్ట్ చేస్తుంది, ఒక చోట కాన్సన్ట్రేట్ చేస్తుంది, అంతే ప్రిన్సిపల్. కాన్కేవ్ లెన్స్ డైవర్ట్ చేస్తుంది.
ఓకేనా సార్? ఇదే డాక్టర్ గారు చదివింది, మనం ఏం చదవాలా. ఇదే ఏ ప్రిన్సిపల్? ఫిజిక్స్ లో ఉన్న ప్రిన్సిపల్నా? ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఇన్ అవర్ డైలీ. అర్థమైందా సార్? ఇప్పుడు మీకు డాక్టర్ గారు రాశారనుకోండి, డాక్టర్ గారు ఏదో ప్రిస్క్రిప్షన్ రాశారు, అందులో ఉన్నటువంటి దాన్ని బట్టి మీకు వచ్చిన సైట్ని బట్టి మీరే చెప్పవచ్చు. ఓకేనా? అర్థమైంది సార్? కాకపోతే ఇందులో కొన్ని పవర్ ఆఫ్ ది లెన్స్ పవర్ చెప్తారు, ఆ పవర్ క్యాల్కులేషన్ కూడా కావాలి. ఆ పవర్ క్యాల్కులేషన్ మీకు అంటే మనకి ఇది ఈ టాపిక్లో అనవసరం కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఓకేనా? అక్కడ మనకి మీరు రాసేటప్పుడు +0.5 లేదా +2 అని చెప్పేసి డి అని పెడతారు చూడండి, డి. ఓకే, అది పవర్ ఇండికేషన్ చేస్తుంది, ఆ పవర్ బట్టి రాస్తూ ఉంటారు వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఫినామినా వారు. ఫిజిక్స్ కాన్సెప్ట్ మాత్రమే. ఓకే, అలాగే ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మయోపియా చూసారు, ఇంకోటి ఏంటి? హైడ్రోపియా. అంటే ఏంటి సార్? ఏమవ్వాలి? ఏ లెన్స్ వాడాలి? కాన్వెక్స్ లెన్స్ వాడాలి. ఓకే, నెక్స్ట్ అది ఏమవుతుంది చూడండి, రెటీనా మీద ఫామ్ అవ్వాలి ఇమేజ్. సార్ ఇమేజ్ ఫార్మేషన్ అంటే ఏం కాదు సార్, రేస్ అన్ని వచ్చి ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతాయో దాన్ని ఇమేజ్ అని అంటారు. రేస్ అన్ని కూడా ఒక చోట కాన్సన్ట్రేట్ అవ్వాలి. అవి ఎక్కడ అవ్వాలి? రెటీనా మీద అవ్వాలి. రెటీనా మీద కాకుండా వేరే చోట అయింది అనుకోండి డిఫెక్ట్. ముందు అయింది అనుకోండి షార్టెస్ట్, వెనక అయింది అనుకోండి లాంగ్. ఓకే, ఇప్పుడు కన్వర్జింగ్ ఎక్కడ అవుతుంది? రెటీనా దాడేసి అవుతుంది. ఇప్పుడు వాటిని ఏం చేయాలి మనం? రెటీనా మీద కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ లెన్స్ వాడాలి? కాన్వెక్సా కాన్కేవా? కాన్కేవ్ వాడితే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ లెన్స్ వాడాలి? కాన్వెక్స్ లెన్స్ వాడాలి. అంటే ఇంకా ముందుకు తీసుకురావాలి. ఓకేనా సార్? అదే కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ ని బట్టి మనం యూజ్ చేసేటువంటి స్పెట్స్ డిఫెక్ట్ ఏంటి, మన యొక్క ఐ డిఫెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? ఇంకా డౌట్స్ అని ఉన్నాయి ఇందులో? ఓకేనా? మనకి కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేసారంటే ఈసీజీ రాసేసారు. ఆ ఈసీజీ తీయించుకోవాలిగా. ఈసీజీ తీయించేసుకున్నాం, ఈ మీద వచ్చేసి డాక్టర్ గారు చూపించారు, ఏ ప్రాబ్లం వెళ్ళిపోమని. ఓకే, అప్పుడు ఏం చేద్దాం మనం? డాక్టర్ గారు చెప్తే మనం నామం అంతే, ఇంకెవరు చెప్పారు నామం కాదు. మనకి మనకు కూర్చున్నారా అంతే. అసలు ఈసీజీలో ఉన్నటువంటి ఫినామినా ఏంటి? అసలు ఈసీజీ మనం అసలు ఈసీజీ తీస్తే మనకి ఏమవుతుంది? ఓకే, నేను ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే జస్ట్ కొంచెం పొలారిటీస్ మీకు తెలియాలి. పొలారిటీస్ అంటే ఏం కాదు, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కొంత డిస్టెన్స్ సపరేట్ చేస్తే ఏమవుతుంది? సార్ కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే మీకు అర్థం మీ నాలుగు ఏదో ఒక సెల్ తీసుకున్నారు, బ్యాటరీస్ ఏదైనా సెల్ తీసుకున్నారు. ఆ సెల్ లో మీరు చూసినట్టయితే ఒకవైపు ప్లస్ అని రాస్తుంది, రెండో వైపు మైనస్ అని రాస్తుంది. ఓకేనా? ప్లస్ మైనస్. అక్కడ మీకు అందులో చూసినట్టయితే 1.5B అని రాస్తారు చూడండి. 1.5B 9B బ్యాటరీ బట్టి అక్కడ సెల్ మీద డిపెండ్ అయ్యి రాస్తుంది. ఓకేనా? అంటే పాజిటివ్ ఛార్జ్ కి నెగిటివ్ ఛార్జ్ కి డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 1.5 వోల్ట్స్. 1.5 వోల్ట్స్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో తెలియాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటి? పాజిటివ్ ఛార్జ్, ఓకే సార్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి మన యొక్క హార్ట్ బీట్ ఎట్లా ఉంది ఏంటన్నది ఎగ్జామిన్. అదేనా? నేనేం చెప్పట్లేదు సార్, కొత్త కాన్సెప్ట్ ఏంటి? పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్.
ఓకే, ఆ సెల్ స్ట్రక్చర్ లో ఒకటి లాంగ్ గా బారుగా ఒకటి ఉందో చూడండి, ఉందా లేదా? దాన్ని ఏమన్నారు? కనిపించండి కదా, యాక్సాన్. యాక్సాన్ అనేటువంటి లాంగెస్ట్ ఒకటి ఉంటుంది. అంటే సెల్స్ అదంతా ఒక నెర్వది, అందులో యాక్సాన్ అనేటువంటి ఒక లాంగెస్ట్ ఒకటి ఉంటుంది. అట్లా ఉంటే మిగిలిన, అంటే నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి చూపించాను, మిగిలిన నర్వస్ సిస్టమ్ అంతా కూడా అట్లా ఉంటుంది. అందులో యాక్సాన్ అనేటువంటి ఒక పార్ట్ ఉంటుంది. అందులో అది ఎట్లా ఉంటుంది, సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఇలా ఇమాజిన్ చేసుకుంటే దీన్ని ఏమంటామంటే అవుటర్ సర్ఫేస్ అంటారు. దీన్ని బయట ఉన్నదని అవుటర్ సర్ఫేస్ అంటారు. లోపల ఉంటుంది చూసారా, మీరు లోపల కొంచెం ఇమాజిన్ చేయండి. ఒక హ్యాలో తీసుకోండి. హ్యాలో అంటే గుల్లగా ఉంటుంది కదా, ఒక హ్యాలో తీసుకోండి. లోపల ఉన్నటువంటి సర్ఫేస్ ని ఏమంటారంటే ఇన్నర్ సర్ఫేస్ అంటారు. లోపల ఉన్నటువంటి సర్ఫేస్ ని ఇన్నర్ సర్ఫేస్ అంటారు. బయట ఉన్నటువంటి సర్ఫేస్ ని అవుటర్ సర్ఫేస్ అంటారు. ఈ ఇన్నర్ సర్ఫేస్ అవుటర్ సర్ఫేస్ మధ్య ఏమవుతుంది అంటే పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్. ఇప్పుడు నార్మల్ గా నేను హ్యాపీగానే ఉన్నాను, నాకు ఏ టెన్షన్స్ లేవు, హ్యాపీగా ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ అయాను, లోపల ఉన్నటువంటి నెగిటివ్ అయాన్స్, అప్పుడు దాని యొక్క పొలారిటీస్ వలన పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. దేని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఈ యాక్సాన్ లో ఉన్నటువంటి మెంబ్రేన్ అంటే ఈ పైన దానికి లోపల దానికి ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ వలన అయాన్స్ వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ జనరల్ గా ఎంత ఉంటుందంటే -85 మిల్లీ వోల్ట్స్ ఉంటుంది. -85 మిల్లీ వోల్ట్స్ ఉంటుంది పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే క్లియర్ లేడీస్ మాట్లాడండి. ఓకే, ఇప్పుడు దానికి మీకు అందరికీ ఐడియా ఉంటుంది, సోడియం తెలుసు కదా. ఏంటి సార్? సోడియం NaCl తీసుకోండి. NaCl ని రాడికల్ కింద సపరేట్ చేయండి. రాడికల్ అని తెలుసు కదా, Na ప్లస్ Cl మైనస్. ఓకేనా? ప్లస్ అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. డిఫిషియన్సీ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే నెగటివ్ చార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్ వినండి, Na ప్లస్ రాసాం, అప్పుడు ఏం డిఫిషియన్సీ? ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ అంటే పాజిటివ్ చార్జ్. ఓకే, ఆ నర్వస్ సిస్టమ్ లో ఉన్నటువంటి సోడియం కనుక స్టిమ్యులేట్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది? పైన ఉన్నటువంటి మెంబ్రేన్ లో ఉన్నటువంటి నెగిటివ్ చార్జ్ వల్ల పాజిటివ్ చార్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. లోపల ఉన్నటువంటిది ఆటోమేటిక్ ఏమవుతుంది? నెగిటివ్ వల్ల పాజిటివ్ వల్ల నెగిటివ్ కింద కన్వర్ట్ అవుతుంది. దేనివల్ల? సోడియం వల్ల. ఆ సోడియం ని మన యొక్క నర్వస్ సిస్టమ్ లో స్టిమ్యులేట్ అవడం వల్ల, ఆ స్టిమ్యులేషన్ వల్ల పైన లేయర్ కి కింద లేయర్ కి ఏమవుతుందంటే పొలారిటీస్ చేంజ్ అవుతుంది. పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్. ఈ సిస్టమ్ మొత్తము ఆ యాక్సాన్ లో ఉన్నటువంటి ఎండ నుంచి ఇంకొక ఎండకు కూడా ట్రావెల్ అవుతుంది అదే విధంగా. ఓకే, దేనివల్ల? సోడియం యాటమ్స్ వల్ల. ఎప్పుడైతే పొలారిటీ చేంజ్ అయినాయో అప్పుడు ఆటోమేటిక్ ఏం చేంజ్ అవ్వాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ మారాలి. పాజిటివ్ వల్ల నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ వల్ల పాజిటివ్. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత మారిపోతుంది సార్ అని అంటే -85 ఉన్న వాళ్ళను -85 ఉన్న వాళ్ళ పొటెన్షియల్ డిఫరెన్స్ చేంజ్ అవుతుంది. +60 వెళ్ళిపోతుంది. దీనివల్ల పొలారిటీస్, సోడియం వల్ల పొలారిటీ చేంజ్ అవుతే ఆ చేంజింగ్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ చేంజ్ అయిపోతుంది.
పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడైతే చేంజ్ అయిపోయిందో ఆ -85 అన్న వల్ల +60కి వెళుతుంది. అప్పుడు ఆ రెండింటికి టైం కి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కి గ్రాఫ్ డ్రా చేస్తే అది ఆ ప్యాటర్న్ వస్తుంది. అందుకని మనకి ఈసీజీ తీసినప్పుడు చూడండి అప్ అండ్ డౌన్ పీక్స్ ఉంది. అర్థమైందా? ఇలా +85 +60 -85 అలా ఏమిస్తారు? +1 -1 అని ఇస్తాడు. మధ్యలోనేమో ఒక రెఫరెన్స్ లైన్ ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ ఇలా ఉంటుంది చూడండి. కావాలి అప్ అండ్ డౌన్ ఇలా వస్తుంది. అంటే వాళ్ళు +1 -1 రెఫరెన్స్ గా తీసుకున్నారు. అట్లా ఉందనుకోండి మన యొక్క బాడీ, మన లోపల ఉన్నటువంటి హార్ట్ బీటు, ఆ నెర్వస్ మనం టచ్ చేసే నెర్వస్ దేని కనెక్ట్ అవుతాయి? హార్ట్ కనెక్ట్ అవుతుంది. అంటే హార్ట్ చాలా క్లియర్ గానే ఒక నార్మల్ స్టేజ్ లో ఉంది నా. ఒకవేళ హార్ట్ బీట్ కనుక మారిపోయింది అనుకోండి, హార్ట్ బీట్ మారింది, అప్పుడు ఏమి ఎక్సెస్ వచ్చేస్తాయి సార్ అని అంటే, ఇప్పుడు మరి సోడియం ఉంది కదా, ఆ సోడియం ని డిఫిషియన్సీ వచ్చినప్పుడు, డిఫిషియన్సీ ప్లస్ ఆ డిఫిషియన్సీని రెక్టిఫై చేయడానికి పొటాషియం ఎంజైమ్స్ ని మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఆ పొటాషియం ఎంజైమ్స్ మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ అందులో ఉన్న నర్వస్ సిస్టమ్ ని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? ఆ నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చేటప్పుడు ఒకవేళ ఈ రిలీజింగ్ కనుక ఎక్కువగానే తక్కువగానే అయింది అనుకోండి, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ లో వేరియేషన్ వచ్చేసి మనకి గ్రాఫ్ అలా పీక్స్ రావు, ఇలా నార్మల్ గా వెళ్ళిపోతుంది, స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఓకేనా సార్? అప్పుడు హార్ట్ బీట్ మీకు సరిగ్గా లేదండి ఇట్లా అని చెప్పి చెప్తారు. ఎందుకని? మన యొక్క హార్ట్ కి ఉన్నటువంటి ఆ నెర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంజైమ్స్ ని సరిగ్గా రిలీజ్ చేయట్లేదు. ఓకేనా? అవి డిటెక్ట్ చేయలేదు. అంటే వాటిలో ఏదైతే డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ ఎలా తెలుస్తుంది? మన యొక్క స్కిన్ పైన పెడతారు చూడండి, స్కిన్ పైన పెడతారు ఈసీ చేసేటప్పుడు. ఆ నెర్వర్స్ ఎక్కడ వరకు కనెక్ట్ అవుతాయి? స్కిన్ వరకు ఉంటాయి. ఆ స్కిన్ మీద ఉన్నటువంటి నెర్వర్స్ ని టెస్ట్ చేస్తూ వాటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేస్తూ ఆ క్యాల్కులేషన్ బట్టి మన యొక్క హార్ట్ అనేది ఎట్లా ఉందన్నది డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి కాన్సెప్ట్. ఓకే, ఇందులో మీకు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఈ రెండు కూడా కొంత డిస్టెన్స్ లో సపరేట్ చేయబడి ఉండాలి. ఈ రెండు కూడా కొంత డిస్టెన్స్ లో సపరేట్ చేయబడి ఉండాలి. సపరేషన్ అయితేనే పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ బట్టి మన యొక్క హార్ట్ లోపల ఉన్నటువంటి నెర్వస్ సిస్టమ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఒకటి సోడియం, రెండోది పొటాషియం. ఓకేనా? సోడియం వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, పొటాషియం వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. ఓకే, ఆ హార్ట్ బీట్ ఈ రెండు మారినప్పుడు పొలారిటీ చేంజ్ అయిపోవడం వలన ఒకసారి పీక్ వస్తుంది, రెండోసారి డౌన్ వస్తుంది, ఒకసారి పీక్ వస్తుంది, రెండోసారి డౌన్ వస్తుంది. ఓకే, పొలారిటీస్ ఎందుకు మార్చేశారని అంటే, ఎప్పుడైనా ఒకటి పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అయితే అది హైపోథెటికల్ క్వశ్చన్ అంటారు సార్. పాజిటివ్ ఛార్జ్ కి నెగిటివ్ ఛార్జ్ ఆటోమేటిక్ గా ఇండ్యూస్ అయిపోతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల నెగిటివ్ ఛార్జ్ వస్తుందా, నెగిటివ్ ఛార్జ్ రావడం పాజిటివ్ ఛార్జ్ వస్తుందా అనేది ఇప్పుడు కూడా హైపోథెటికల్ క్వశ్చన్. హైపోథెటికల్ అంటే మీకు తెలుగులో చెప్తారు, కోడి ముందో గుడ్డు ముందో అని చెప్పలేము. పాజిటివ్ ఛార్జ్ ముందు వచ్చి ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ వచ్చిందా, లేదా నెగిటివ్ ఛార్జ్ ముందు వచ్చి పాజిటివ్ ఛార్జ్ వచ్చిందా అంటే దట్ ఈస్ హైపోథెటికల్ క్వశ్చన్. కాకపోతే పాజిటివ్ ఛార్జ్ ఉంటే కంపల్సరీ నెగిటివ్ ఛార్జ్, అప్పుడే ఏమవుతుంది? యూనివర్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ ఛార్జెస్ కనుక ఎక్కువైంది అనుకోండి వేరే దానికి దారితీస్తుంది. పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువైంది అనుకోండి వేరే దానికి దారితీస్తుంది. అందుకని న్యూట్రలైజ్ అవుతుంది. న్యూట్రలైజ్ అవ్వాలంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఈక్వల్గా ఉంటుంది. ఓకే, అది నేను ఇందులో మీకు కొత్తగా చెప్పింది ఏం లేదండి, ఓన్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ వేరియేషన్ వల్ల మన ఈసీజీ మెథడ్. ఓకే, అందులో మనకు వచ్చేటువంటి గ్రాఫ్ లో ఏం పీక్స్ వస్తాయి కదా, ఆ పీక్స్ దేని ఇండికేషన్ ఇస్తుంది? టైం వర్సెస్ పొటెన్షియల్. మనకి పీక్ కరెక్ట్ రావాలి. -85 ఉండాలి నార్మల్ స్టేజ్ లో, +60 ఉండాలి. ఒకవేళ అదిగా నీకే తగ్గింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది? పీక్స్ రావు, నార్మల్గా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి డిఫెక్ట్ ఉంది అని. ఓకే, మీకు ఈసీజీలో ప్లస్ మైనస్ లాగా చూపించరు. ఇలా రెఫరెన్స్ లైన్ తీసుకుని రెఫరెన్స్ లైన్ పైన క్రింద ఇలా వెళ్తూ ఉంటుంది.
ఓకేనా? ఈసీ తీసేటప్పుడు చూడండి, ఎవరైనా ఐసీయూలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఓకే, ఇది కూడా మన డే టు డే లైఫ్ లో చూసేటువంటి ప్రిన్సిపల్ కాదు. ఓకేనా? అర్థమైందా సార్ అందరికి? సరే, ఇది ఒకటి మర్చిపోయింది. ఈజీ అంటారు. ఈజీ అంటే మన హార్ట్ కి తీసేది ఈసీజీ, ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఓకే, బ్రెయిన్ ఎగ్జాక్ట్ బ్రెయిన్ కి తీసేది ఈఈజీ. అప్పుడు బ్రెయిన్ లో ఉన్నటువంటి నెర్వస్ ని పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఏంటి? ఈఆర్జీ అంటే రెటీనా. మన ఐకి మన ఐలో డిఫెక్ట్, ఐలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఏంటి? ఈఆర్జీ. ఓకే, ప్రిన్సిపల్ ఒకటే, ఎక్కడ ఉన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ మాక్సిమం అంటే కొంతమందికి తెలుసు ఉంటే తెలుస్తుంది, లేకపోతే లేదు. ఎప్పుడైనా సరే ఒక ప్రెగ్నెన్సీ లేడీకి వూమ్ లో ఉన్నటువంటి ఒక ఫెటస్ ని గ్రోత్ ఎలా ఉంది, అందులో ఉన్నటువంటి బేబీ లేదా ఎవరైనా బేబీ యొక్క టిష్యూస్ ఎలాగా పెరుగుతున్నవి వాటన్నిటిని కూడా టెస్ట్ చేయడం కోసము ఏమి యూజ్ చేస్తారు సార్? అల్ట్రాసోనిక్ స్కానింగ్ రాస్తారు. అల్ట్రాసోనిక్ స్కానింగ్ రాస్తారు. అల్ట్రాసోనిక్ స్కానింగ్ లో మనకు అసలు ఏం తెలుస్తుంది? ఓకేనా? మనకు అసలు ఏం తెలుస్తుంది? మాక్సిమం అల్ట్రాసోనిక్ వేవ్స్ గురించి మీకు అందరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటే సౌండ్ వేవ్స్ ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు సార్, డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. డిపెండింగ్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ. ఒకటి ఫస్ట్ది చెప్పగలరా? ఇన్ఫ్రాసోనిక్. గుడ్. ఫస్ట్ది ఇన్ఫ్రాసోనిక్. సెకండ్ది ఆడిబుల్ సౌండ్. సెకండ్ది ఆడిబుల్ ఆర్ సౌండ్. థర్డ్ వన్ అల్ట్రాసోనిక్. థర్డ్ వన్ ఈ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే 0 నుంచి 20 హెడ్జెస్. 0 నుంచి 20 హెడ్జెస్ ఉంటే దాన్ని ఇన్ఫ్రాసోనిక్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్. 20 హెడ్జెస్ నుంచి 20K అంటే 20,000 హెడ్జెస్ వరకు ఉంటే దాన్ని ఆడిబుల్ అంటారు. 0 to 20 హెడ్జెస్. 20 హెడ్జెస్ to 20K హెడ్జెస్. Above 20K hedges. Above 20K hedges. అయితే దాన్ని ఏమంటారు? అల్ట్రాసోనిక్ అంటారు. ఓకేనా? మనం సౌండ్ ఏ రేంజ్ లో వినగలం అంటే 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ రేంజ్ లో మాత్రం వినగలం. దానికంటే తక్కువ వెళ్ళలేము, దానికంటే ఎక్కువ వెళ్ళలేము. ఓకే, తక్కువ వినగలలేము. సారీ, అల్ట్రాసోనిక్ వేవ్స్ ని వినగలిగినటువంటివి ఇంకోటి ఉన్నవి. ఏంటివి? బ్యాట్స్, గబ్బిలలు. వినగలవు ప్లస్ ప్రొడ్యూస్ చేయగలవు. వినగలవు ప్లస్ ప్రొడ్యూస్ చేయగలవు. వాటికి కళ్ళు కనిపించవు సార్, కళ్ళు కనిపించవు. ఓన్లీ అవి ఏ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మీరు కాదు చూడండి, ఎక్కడైనా కానీ పాత పడిపోయినటువంటి ఇళ్ళ దగ్గర ఎప్పుడైనా ఉంటే అవి సౌండ్ చేసుకుంటూ వస్తుంది. ఆ వాల్ దగ్గరికి వచ్చినాక ఇలా యూటర్న్ తీసుకోండి. చూడండి, వాల్ దగ్గరికి వచ్చినాక యూటర్న్ తీసుకోండి. అంటే బ్యాటరీస్ ఆర్ వెరీ గుడ్ డిటెక్టర్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిలీజింగ్ ఆల్సో. రిలీజ్ చేస్తే ప్లస్ డిటెక్ట్ చేస్తుంది. అంటే అల్ట్రాసోనిక్స్ రిలీజ్ చేస్తూ వస్తుంది. ఆ వాల్ ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందనగానో దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత దాని పాత్ ని అంటే ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకుని అంటే యూటర్న్ తీసుకుంటుంది. ఓకేనా? అది. నెక్స్ట్ ఇన్ఫ్రాసోనిక్ ఉంది. ఇన్ఫ్రాసోనిక్స్ మనం వెళ్ళాం, ఏం వినగలం? డాగ్స్ వినగలం. డాగ్స్. అందుకని చీకటి మనం రాత్రి అయినప్పుడు డాగ్స్ ఏదో అటువైపు చూసి ఏదో బయట వైపు సరౌండింగ్ చూసి మురుగుతూ ఉంటాయి. మురుగుతున్నప్పుడు మన ఇంటి దగ్గర అమ్మమ్మ తాతయ్యలు ఏమంటారంటే
కుక్కలకి దెయ్యాలు దేవతలు కనిపిస్తాయంట, అందుకని ఎవరో దేవత ఏదో వచ్చింది లేదా దెయ్యం ఏదో వచ్చింది, అందుకని కుక్కలు మొరుగుతుంది, అది వెళ్ళకండి అని అంటారు. సైంటిఫికల్ గా అయితే అది కరెక్ట్ కాదు. సైంటిఫికల్ గా ఏంటి, అక్కడ ఏదో సౌండ్ ప్రొడ్యూస్ అయింది, అది ఏ రేంజ్ లో ఉంది, ఇన్ఫ్రాసోనిక్ రేంజ్ లో ఉంది, అందుకని మనకి వినపడుతుంది, దానికి వినిపిస్తుంది. దానికి వినిపిస్తుంది కాబట్టి అక్కడ ఏదో ఉందని మొరుగుతుంది. ఓకేనా, అర్థమైంది సార్ క్లియర్ గాను. ఇన్ఫ్రాసోనిక్ ని వినగలిగేటటువంటి డాగ్స్, అక్కడ సౌండ్ ఏదో ప్రొడ్యూస్ అయితే అది ఇన్ఫ్రాసోనిక్ రేంజ్ లో ఉంది. ఇన్ఫ్రాసోనిక్ రేంజ్ లో ఉంది కాబట్టి మనం వినలేం, అది వింటుంది, అందుకని అది మొరుగుతుంది. ఓకేనా, అట్లా మీకు అంతవరకు ఎందుకండి. మనం ఐ సెన్సేషన్ ఉంది కదా, ఐ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు డిటెక్ట్ చేయగలరు చెప్పగలరా? కలర్ ని, దాన్ని విజిబుల్ రేంజ్ అంటారు. దాన్ని విజిబుల్ రేంజ్ అంటారు. ఆ విజిబుల్ రేంజ్ ఎంత అండి? 0 కాదండి, 400 to 700 నానోమీటర్స్. అదే విబ్జియా, 400 to 700 నానోమీటర్స్. ఈ రేంజ్ దాటితే పైన చూడలేం మనం, క్రింద చూడలేం. ఓకేనా సార్. మైక్రో ఓవెన్ ఉందా ఇంట్లో? ఉందా లేదా? లేదు. సెల్ ఫోన్ ఉందా? ఉంది. సెల్ ఫోన్ లో మనకు వచ్చేటువంటి సిగ్నల్ ఏంటివి? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్. వాటి రేంజ్, సెల్ ఫోన్ లో వచ్చేటువంటి సిగ్నల్, ఇప్పుడు ఫోన్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, సిగ్నల్ రావడం మీకు కనిపిస్తుందా? కనిపించదు. కాదు, సిగ్నల్ వస్తుంది కదా, సిగ్నల్ రాబట్టి ఫోన్ వర్క్ అవుతుంది. అర్థమైంది సార్. రేడియో వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మైక్రోవేవ్ వేవ్స్, ఈ వేవ్స్ అన్ని కూడా మన యొక్క విజిబుల్ రేంజ్ లో లేవు, అందుకని అవి మనకి కనిపించవు. విజిబుల్ రేంజ్ లో ఏవైతే ఉన్నాయో 400 నుంచి 700 వరకు అవి మాత్రమే మనం చూడగలం, మిగిలిన రేంజ్ మనం చూడలేము. ఈ రేంజ్ అన్నింటినీ కలిపి దాన్ని ఏమంటామంటే స్పెక్ట్రమ్ అంటారు. దాన్ని స్పెక్ట్రమ్ అంటారు. ఓకే, అక్కడి వరకు ఎందుకంటే మీరు రియల్ లైఫ్ లో చాలా మంది లేడీస్ పూలు పెట్టుకుంటూ ఉంటారు కదా, చక్కటి పూలు, ఒక్కొక్కటి ఎల్లో కలర్ ఉంటుంది, ఒక రెడ్ కలర్ ఉంటుంది, ఇంకోటి వైట్ కలర్ ఉంటుంది, అవునా కదా? ఎందుకని ఇప్పుడు లీవ్స్ ఉన్నాయి సార్, లీవ్స్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. గ్రీన్ కలర్ లోనేనా? కొన్ని గ్రీన్ ఉంటాయి, కొన్ని సమ్ ఎక్స్ ఉంటాయి, ఏదో ఉంటాయి. మనకి అది గ్రీన్ ఎందుకు కనిపిస్తుంది సార్ అని అంటే, సన్ నుంచి వచ్చేటువంటి వైట్ లైట్ ఆ గ్రీన్ లీవ్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు, సారీ గ్రీన్ లీవ్స్ అనకూడదు, ఆ లీవ్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు సన్ రే వచ్చేటువంటి రేస్ లో వైట్ లైట్ ఉంది. వైట్ లైట్ మిక్సింగ్ ఆఫ్ 7 కలర్స్. ఆ 7 కలర్స్ లో ఎక్సెప్ట్ గ్రీన్, రిమైనింగ్ అన్ని కలర్స్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేసుకుంది, లోపలికి తీసుకుంది. ఏది తీసుకోలేకపోయింది? గ్రీన్ తీసుకోలేకపోయింది. అందుకని మనకి అది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఓకేనా సార్. మీరు ఏదైతే ఫిల్టర్ చేస్తారో, ఫిల్టర్ చేసినప్పుడు మన యొక్క వేస్టేజ్ అంతా బయటపడేస్తాం, మనకు కావాల్సింది తీసుకుంటాం. మీకు రెడ్ కలర్ కనిపిస్తుందంటే అది రెడ్ ని తప్ప మిగిలిన అన్ని కలర్స్ ని అబ్జర్వ్ చేసుకుంది. రెడ్ ని అది అబ్జర్వ్ చేసుకోలేకపోయింది, అందుకని ఏమవుతుంది? ఆ రెడ్ కలర్ మాత్రం మనకు బయట కనిపిస్తుంది. ఓకేనా సార్. ఈ మధ్య మంచి మంచి పూలు వచ్చేసి ఒకే దాంట్లో 5 కలర్, అవునా సార్? రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, అన్ని ఉంటాయి, అన్ని మిక్సింగ్ వచ్చేది. కలగలుగా క్యాల్కులేషన్, మ్యాథమెటిక్స్ లో క్యాల్కులేషన్ అలాగే అంటారు. ఓకే, ఇప్పుడు ఒక కలర్ ఉండదు, అందులో మిక్సింగ్ ఆఫ్ అన్ని కలర్స్ ఉంటాయి. అది ఎట్లా పాసిబిలిటీ? ఎస్, దట్ ఈస్ క్రోనింగ్. క్రోనింగ్ చేస్తారు. ఓకే, క్రోనింగ్ వల్ల ఆ పర్టికులర్ పార్ట్ మాత్రము ఆ కలర్ ని అబ్జర్వ్ చేసుకో, మిగిలిన కలర్స్ మాత్రం అబ్జర్వ్ చేసుకో. ఓకే, అందుకని అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పాలి? అది అల్ట్రాసోనిక్స్ లో ఉన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేయడంలో, ఇన్ఫ్రాసోనిక్ వీటి గురించి చెప్పడంలో వాళ్ళు వెళ్ళిపోయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇన్ఫ్రాసోనిక్స్ ని డాగ్స్ వెంటే అల్ట్రాసోనిక్స్ ని మనం కూడా వెళ్ళాం. ఓకే, అల్ట్రాసోనిక్స్ ని ఎక్కడ ప్రొడ్యూస్ చేయగలరంటే, అల్ట్రాసోనిక్స్ ప్రొడక్షన్ ఈజీ, డిటెక్షన్ కూడా చాలా ఈజీ. అల్ట్రాసోనిక్స్ వేవ్స్ ని ప్రొడక్షన్ ఈజీ ప్లస్ డిటెక్షన్ కూడా చాలా ఈజీ. మీరు
సబ్మెరైన్స్ గురించి చూసే ఉంటారు, అంటే కొంతమంది వినే ఉంటారు. సబ్మెరైన్స్ లో మాక్సిమం అల్ట్రాసోనిక్స్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. సబ్మెరైన్స్ ఎక్కడ ఉంటుంది సార్? అండర్ ద సీ, అంటే లోపల ఉంటుంది, వాటర్ లోపల. అవి ఐస్ బర్గ్స్ కానీ లేదా ఎనిమీస్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా డిటెక్ట్ చేస్తారు సార్ అని అంటే అల్ట్రాసోనిక్స్ వేవ్స్ ని పంపిస్తారు. అల్ట్రాసోనిక్ వేవ్స్ ని పంపించి ఏదైనా అడ్డుందనుకోండి, మరలా ఏమవుతుంది? అల్ట్రాసోనిక్ వేవ్స్ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తుంది, అవునా? రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. వెళ్ళినటువంటి టైము వచ్చినటువంటి టైము 2 టైంలు క్యాల్కులేట్ చేస్తారు. అంటే ఎంత టైంలో వెళ్ళింది, ఎంత టైంలో వచ్చింది, దాన్ని బట్టి మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. అంటే మనకు ఉన్నటువంటి ఆబ్స్టాకిల్ ఎదురు ఐస్బర్గ్ ఎంత డిస్టెన్స్ లో ఉందో క్యాల్కులేట్ చేయొచ్చు. అంతే కదా సార్? తక్కువ టైంలో వచ్చింది అనుకోండి ఎదురే ఉంది, దూరం టైంలో వచ్చింది అనుకోండి ఇంకెక్కువ టైం పట్టింది, దూరంగా ఉంది, అంతేనా? అలా క్యాల్కులేట్ చేస్తారు. ఆ ప్రిన్సిపల్ ఏమంటారంటే పల్స్ ఎకో సిస్టమ్ అంటారు. దాన్ని పల్స్ ఎకో అంటే రిఫ్లెక్ట్ అయి వచ్చిందని ఎకో అంటారు. ఆ పల్స్ ఎకో సిస్టమే ఇక్కడ యూజ్ చేస్తారు. ఆ పల్స్ ఎకో సిస్టమ్ ఇక్కడ యూజ్ చేస్తారు. పల్స్ ఎకో అంటే రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చిందని రిసీవ్ చేసుకుని దాన్ని డిటర్మిన్ చేస్తారు. సపోజ్ అదేదైనా షిఫ్ట్ వెళ్ళింది అనుకోండి, ఎమిటెడ్ వేవ్స్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ రెండింటినీ కూడా వాడు రికార్డ్ చేసి ఆ రికార్డుని బట్టి మనకి ఉన్నటువంటి అక్కడ ఆబ్స్టాకిల్ కానీ అడ్డు కానీ ఎంత డిస్టెన్స్ లో ఉంది ఏంటనే క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, అట్లాగే ఇప్పుడు మదర్ హోమ్ లో ఉన్నటువంటి ఫెటస్ ని కూడా క్యాల్కులేట్ చేయడం కోసం అల్ట్రాసోనిక్ వేవ్స్ ని వాడతాం. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ ని పంపించేటప్పుడు ఎట్లా పంపిస్తారు సార్ అంటే మదర్ యొక్క భూమి మీద ఇలా పంపించినప్పుడు ఇక్కడ ఇటువైపు నుంచి రిఫ్లెక్ట్ అయి వచ్చేటువంటి వేవ్స్ ని మళ్ళా క్యాల్కులేట్ చేసుకుంటారు. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇట్లా ఒక ఎడ్జ్ నుంచి అన్ని ఎడ్జ్ నుంచి పంపిస్తారు సార్, ఒకసారి ఇటు ఓకే. ఇటువైపు నుంచి పంపించినప్పుడు అక్కడ ఫెటస్ ఉందనుకోండి, ఆ ఫెటస్ ఏం చేస్తుంది సార్ అని అంటే లోపల ఉన్నటువంటి ఫెటస్ ని ఇన్స్టెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది, దాన్ని రిఫ్లెక్టెడ్ అంటారు. ఆ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ని తీసుకుని క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, అలా క్యాల్కులేట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఫెటస్ నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్టెడ్ వేవ్ త్వరగా వచ్చింది అనుకోండి, అది ఎంత డిస్టెన్స్ లో ఉందో తెలుస్తుంది. మళ్ళీ ఇటువైపు నుంచి పంపిస్తారు, ఎంత డిస్టెన్స్ లో ఉందో తెలుస్తుంది. మళ్ళీ ఇటువైపు నుంచి పంపిస్తారు, ఎంత డిస్టెన్స్ లో ఉందో తెలుస్తుంది. అలా రౌండ్ షేప్ లో మొత్తం అంతా అన్ని ఏరియా నుంచి పంపిస్తారు. పంపించినప్పుడు వచ్చేటువంటి రిఫ్లెక్టెడ్ వేవ్స్ ని బట్టి దాని యొక్క సైజ్, లోపల ఉన్నటువంటి ఫెటస్ సైజ్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఆ ఫెటస్ సైజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం అల్ట్రాసోనిక్స్ పంపించడం వల్ల లోపల ఉన్నటువంటి బేబీ యొక్క గ్రోత్ కి ఎటువంటి డిఫెక్ట్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ రైజ్ అవ్వదు. అల్ట్రాసోనిక్ వేవ్స్ దేన్ని కూడా, అంటే ఒకవేళ అల్ట్రాసోనిక్ వేవ్స్ కాకుండా ఎక్స్రేస్ కనుక పంపించారనుకోండి, ఎక్స్రేస్ అప్పుడే గ్రోత్ అయ్యేటువంటి బిడ్డకి టిష్యూస్ ఇవన్నీ కూడా చాలా చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఆ సెన్సిటివ్నెస్ అనేది దెబ్బతింటుంది ఒకవేళ అల్ట్రాసోనిక్ వేవ్స్ కాకుండా వేరే వేవ్స్ పంపిస్తే. ఆ అల్ట్రాసోనిక్ వేవ్స్ ప్లేస్ లో ఎక్స్రేస్ పంపించారనుకోండి, ఆ లోపల గ్రోత్ అయ్యేటువంటి బిడ్డ యొక్క గ్రోత్ లో ఉన్నటువంటి టిష్యూస్ ని అవి ఒక్కోసారి ఏం చేస్తాయి అంటే పెనిట్రేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఎక్స్రేస్ కి పెనిట్రేషన్ చాలా ఎక్కువ. పెనిట్రేషన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, ఆ బెడ్ నుంచి కూడా అప్పుడు లోపల ఉన్నటువంటి బేబీ నుంచి కూడా అది ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సరైనటువంటి సైజ్ ని అది ఎగ్జామిన్ చేయలేదు. ఓకేనా, లోపల ఉన్నటువంటి ఫెటస్ సైజు ఎంత ఉన్నది అనేది క్లియర్ గా తెలియదు, ఎందుకంటే ఎక్స్రేస్ అనేది పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ. అదే అల్ట్రాసోనిక్ వేవ్స్ పెనిట్రేటింగ్ పవర్ ఉండదు. అల్ట్రాసోనిక్ వేవ్స్ ని పంపించేటప్పుడు ఏం చేస్తారో చూడండి. కావాలంటే అక్కడ వేసినటువంటి భూమి మీద కొంత ఒక జెల్ లాంటి జెల్లను పోస్తారు, జల్లేస్తారు. ఆ జెల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన వచ్చినటువంటి అల్ట్రాసోనిక్ వేవ్స్ ఇక్కడ ఉన్నటువంటి జెల్ ఈ లోపలికి వెళ్ళడానికి, పెనిట్రేట్ అవడానికి మాక్సిమం వాటి యొక్క వేవ్ లెంత్ ఉందంటే ఆ వేవ్ లెంత్ లాస్ అవడానికి కూడా పంపిస్తుంది.
ఒకవేళ ఆ జెల్ కనుక వేయలేదు అనుకోండి, ఈ బయట నుంచి ఏమవుతుంది, అల్ట్రాసౌండ్ సోర్స్ రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వచ్చేది. ఆ రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వచ్చింది అనుకో లోపలికి వెళ్ళాం. ఓకేనండి. లోపల బిడ్డ దగ్గరికి వెళ్ళాక అప్పుడు ఏమవుతుంది, లోపల బేబీ దగ్గరికి వెళ్ళాక రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తుంది. ఆ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిన దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనండి. అట్లాగే మీరు ఒక్కొక్కసారి చూడండి, హెడ్ సైజ్ కూడా చెప్తారు. ఆ మీ స్కానింగ్ రిపోర్ట్ లో చూడండి, హెడ్ సైజ్ కూడా చెప్తారు. హెడ్ సైజ్ కూడా ఎట్లా చెప్తారు సార్ అని అంటే, ఆల్ డైరెక్షన్స్ లో అల్ట్రాసౌండ్ ఇన్స్ట్రుమెంట్ పంపిస్తారు. ఇటువైపు నుంచి వచ్చినప్పుడు ఇటువైపు నుంచి వచ్చినప్పుడు ఇటువైపు నుంచి వచ్చినప్పుడు అలా రిఫ్లెక్ట్ అయి వచ్చిందని క్యాల్కులేషన్ చేసుకుంటారు. ఆ క్యాల్కులేషన్ బట్టి లోపల హెడ్ సైజ్ ఎంత ఉన్నది ఈజీగా తెలుస్తుంది. ఒక సైజ్ ఎక్కువ అనుకోండి, హెడ్ సైజ్ ఎక్కువ అనుకోండి, రిఫ్లెక్షన్ వెంటనే వచ్చేస్తుంది. ఒకవేళ హెడ్ సైజ్ తక్కువ అనుకోండి, రిఫ్లెక్షన్ వెంటనే రాదు. దాన్ని బట్టి మనమే ఎగ్జామిన్ చేసేవచ్చు. ఓకే, ఇది ప్రిన్సిపల్. అల్ట్రాసోనిక్ వేవ్స్ ని ఫెటస్ ని డిటర్మిన్ చేయడం కోసము మాక్సిమం డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకని ఎక్స్రేస్ కంటే వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు. అర్థమైందా సార్? ఫెటస్ ని డిటర్మిన్ చేయడం కోసం అల్ట్రాసోనిక్ వేవ్స్ ని వాడతారు. ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి? పల్స్ ఎకో సిస్టమ్. పల్స్ ఎకో సిస్టమ్ అంటే ఎకో అంటే రిఫ్లెక్ట్ వచ్చిందని రిసీవ్ చేసుకుని దాన్ని ఎగ్జామిన్ చేస్తారండి. అల్ట్రాసౌండ్ వేవ్స్ ఎందుకు పంపిస్తారు? అవి హార్మ్ఫుల్ కాదు కాబట్టి. అవి హార్మ్ఫుల్ కాదు. ఎందుకని? లోపల ఉన్నటువంటి బేబీ యొక్క గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది, చాలా సెన్సిటివ్ కాబట్టి ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ కాకుండా వేరే వేవ్స్ పంపించినాను అవి డ్యామేజ్ చేస్తాయి. అందుకని అల్ట్రాసోనిక్ వేవ్స్ పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ థండర్ స్టార్మ్స్ అంటే లైట్నింగ్. లైట్నింగ్ వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి కదా. ఆ ఉరుములకి లేదా మెరుపులకి ఎవరైనా చనిపోతూ చెట్ల దగ్గర ఉన్నప్పుడు, పొలాల్లో ఉన్నవాడు మాక్సిమం మీరు చూడండి, పొలం పనికి వెళ్ళి ఉరుముకి పిడుగుపడడం వల్ల చనిపోయినటువంటి రైతు అని చెప్పేసి వస్తుంది. మన ఇంటి దగ్గర రాదు, చెట్ల మీద పడుతూ ఉంటుంది. అవునా కదా? ఓకే, దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మీకు పీపీటీ కావాలంటే మీకు ఇస్తాను, మీరు ఇంటి దగ్గర కూర్చొని చదువుకోండి, మీకు చక్కగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు మనకి మెరుపులు వస్తాయి, తెలుసు కదా. అవి ఎక్కడి వరకు వస్తాయి సార్? ఒక్కొక్కసారి ఎంత దాకా వస్తుంది, ఇంకొకసారి మధ్యన ఆగిపోతూ ఉంటాయి. అవునా కదా? ఓకే, ఆ ఎంత దాకా వచ్చినప్పుడు అవి మాక్సిమం ఏదైనా పెద్ద చెట్లు కానీ వృక్షాలు కానీ ఎవరు ఉన్న చోట మాత్రం మెరుపులు థండర్ స్టార్మ్స్ వస్తుంది. ఓకే, అది ఎందుకు మాస్టర్ రీజన్ అంటే క్లైమేట్ లో ఉన్నటువంటి ఎఫెక్ట్ వల్ల, క్లైమేట్ లో వచ్చేటువంటి చేంజ్ వల్ల మీకు అది చేంజ్ కనిపించుకోవచ్చు. చూడండి, క్లైమేట్ లో వచ్చేటువంటి చేంజెస్ అంటే క్లౌడ్. ఓకేనా? క్లౌడ్ కి బాటమ్ లేయరు అంటే బాటమ్ టాప్ రెండు ఉంటాయి. చూసినట్లయితే మీకు పైన ఉంది కదా, ఆ అట్మాస్ఫియర్ కి దగ్గరలో అంటే స్కైకి దగ్గరలో, ఆకాశానికి దగ్గరలో ఉన్నటువంటి క్లౌడ్ దాన్ని టాప్ అంటారు, కింద దాన్ని బాటమ్ అంటారు. ఓకేనా? టాప్ కి బాటమ్ కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది సార్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్. పైన ఏమో పాజిటివ్ అయాన్స్ ఉంటుంది, క్రిందేమో నెగిటివ్ అయాన్స్ ఉంటుంది. అంటే ఇలా క్లౌడ్ అనుకోండి, ఈ క్లౌడ్ కి పైన పాజిటివ్ అయాన్స్, క్రింద నెగిటివ్ అయాన్స్ ఇండ్యూస్ అవుతాయి. పాజిటివ్ అయాన్స్ అసలు నెగిటివ్ అయాన్స్ ఎందుకు ఇండ్యూస్ అవుతాయి సార్ అని అంటే ఇందులో లోపల బయట అట్మాస్ఫియర్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్, ఆ వాటర్ మాలిక్యూల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇలా కొలైడ్ అయినప్పుడు, కొలైడింగ్ అన్నది ఒక్కొక్కటి గుద్దుకున్నప్పుడు ఏమవుతాయంటే దేర్ ఇస్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ సమ్ ఎనర్జీ. ట్రాన్స్ఫర్ అని కూడా సార్ దాన్ని ఏమన్నా ఎక్స్చేంజ్ అన్నారు. ఎక్స్చేంజ్ ఇచ్చి పుచ్చుకోండి. ఓకేనా? ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకదానికి పాజిటివ్ అయాన్, ఇంకో దానికి నెగిటివ్ అయాన్స్ ఇండ్యూస్ అవుతుంది. అలా క్లౌడ్ లో పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్స్ ఇండ్యూస్ అవుతుంది. ఆ నెగిటివ్ అయాన్స్ ఇండ్యూస్ అయినప్పుడు కింద బాటమ్ దగ్గర ఏమున్నాయి సార్? క్లౌడ్ కి నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కింద బాటమ్ దగ్గర, పైన ఏమో పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయిందా లేదా?
పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఎర్త్ కి దగ్గరలో నెగిటివ్ అయాన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ నెగిటివ్ అయాన్స్ ఎర్త్ కి దగ్గరలో ఉన్నాయి, అంటే క్లౌడ్ దగ్గరగా ఉన్నప్పుడు ఈ నెగిటివ్ అయాన్స్ ని మినిమైజ్ చేయడం కోసము అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ అయాన్స్ ఏం చేస్తాయి అంటే పాజిటివ్ అయాన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఆ పాజిటివ్ అయాన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాయి సార్ అని అంటే ఎర్త్ కి అంటే అండర్ ద క్లౌడ్, అంటే క్లౌడ్ క్రింద ఏముంది, ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ కి చెట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద వృక్షాల యొక్క గ్రౌండ్ దగ్గర నుంచి పాజిటివ్ అయాన్స్ క్రియేట్ చేసుకోండి. పాజిటివ్ అయాన్స్ చెట్టు ఉందనుకోండి, సపోజ్ ఇదే చెట్టు ఉంది, దీని యొక్క బాటమ్ లో పాజిటివ్ అయాన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ పాజిటివ్ అయాన్స్ ఈ చెట్టు నుంచి ఎక్కడ దాకా వస్తాయి, చెట్టు చివరి దాకా వస్తాయి. ఆ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీస్ కి పాజిటివ్ అయాన్స్, ఈ ట్రీ మొత్తం పాజిటివ్ అయాన్ ఉంటుంది. ఎందుకని, ఈ నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి కదా పైన, ఈ నెగిటివ్ ని మినిమైజ్ చేయాలంటే కంపల్సరీ ఏం క్రియేట్ చేసుకోండి, ఇది ఇండ్యూస్ చేస్తుంది, పాజిటివ్ అయాన్స్ ఇండ్యూస్ చేస్తుంది, ఆటోమేటిక్ గా ఇండ్యూస్ అయిపోతుంది సార్. ఓకేనా, అది యూనివర్సల్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఫినామినల్. ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది సార్ అంటే దట్ ఇస్ అయిపోతుంది కదా మనం చెప్పడం దాన్ని. ఓకేనా, ఇప్పుడైతే ఈ పాజిటివ్ అయాన్స్ ఈ ట్రీ మీద వచ్చినాయో, ఈ పాజిటివ్ అయాన్స్ ఈ క్లౌడ్ మీద ఉన్నటువంటి నెగిటివ్ అయాన్స్ రెండు, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైతే సెపరేట్ చేయబడిందో అక్కడ ఏ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేషన్ వలన ఇది ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ అయాన్స్ లాడర్ స్టెప్ మేనర్ అంట, ఆ నెగిటివ్ అయాన్స్ ఒక అంటే 50 మీటర్స్ డిస్టెన్స్ వరకు క్రిందకి రావడానికి ట్రై చేసుకోండి, దాన్ని లాడర్ స్టెప్ మేనర్ అంట. నెగిటివ్ అయాన్స్ దేనికి రీచ్ అవ్వాలి, పాజిటివ్ అయాన్స్ రీచ్ అవ్వాలి. దానికి ఏం చేస్తే ఒక లాడర్ స్టెప్ మేనర్ లో ఒక 50 మీటర్స్ డిస్టెన్స్, ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే రెండు దగ్గరకు వచ్చినాయో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అంటే అందులో ఉన్నటువంటి మాయిశ్చర్ వల్ల ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు మీరు పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ని బ్యాటరీ తీసుకుని పాజిటివ్ నెగిటివ్ కనబడి సార్ ఏమవుతుంది, స్పార్క్ వస్తుందా, స్పార్క్ వస్తుంది కాదు, మీరు చూడండి స్పార్క్ వస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ రెండు కలిసినాయో అప్పుడు మనకి పెద్ద స్పార్క్ లాగా వస్తుంది. ఆ వచ్చినటువంటి స్పార్క్ మాక్సిమం 25 కూలమ్స్ ఉంటుంది, 20 to 25 కూలమ్స్ ఉంటుంది. ఆ కూలమ్స్ వల్ల వచ్చేటువంటి బ్రైట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు లైట్నింగ్ చూసినప్పుడు పైనుంచి క్రిందకు వస్తుంది, చూడండి కావాలి, పైనుంచి క్రిందకు వస్తుంది. ఎందుకని, అది ఒక లాడర్ స్టెప్ మేనర్ లో వేసుకుంటూ వచ్చింది. పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకేనా సార్, పాజిటివ్ అయాన్స్ క్లౌడ్ మీద ఉన్నాయి, నెగిటివ్ అయాన్స్ క్లౌడ్ బాటమ్ నుంచి క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడి దాకా వస్తుంది, ఆ ట్రీ వరకు వస్తుంది. ఆ ట్రీ మీద ఏముంది, పాజిటివ్ అయాన్స్ ఆల్రెడీ ఇండ్యూస్ చేసుకుంది. ఆ పాజిటివ్ అయాన్స్ రీచ్ అయ్యేటప్పుడు అలా స్పార్కింగ్ వస్తుంది. ఓకేనా సార్, అందుకనే థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఏమంటారంటే ఆ చెట్ల క్రింద ఉండకూడదు అని అంటారు. చెట్ల క్రింద ఉండకూడదు. చెట్ల క్రింద ఉంటే అవి ఎగ్జాక్ట్ గా చెట్ల మీద పాజిటివ్ అయాన్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి అప్పుడు మనకి చాలా డేంజర్. ఓకేనా సార్, థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఒకటి బయట ఉన్నాం అట్మాస్ఫియర్, సపోజ్ థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకోండి, నో ప్రాబ్లం. బయట ఉన్నప్పుడు ఏం చేయాలి, మీరు ఆటోమొబైల్స్ కానీ ఏదైనా బైక్ మీద కానీ కార్ మీద కానీ ఉంటే నో ప్రాబ్లం. ఎందుకు సార్, అక్కడ మీకు ఇన్సులేటింగ్ ఉంది, ఇన్సులేటర్ ఉంది. బైక్ టైర్స్ కార్ టైర్స్ ఇన్సులేటర్ ఉంది, అప్పుడు నో ప్రాబ్లం, అప్పుడు ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు బయట పొలాల్లో ఉన్నారు అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ గొయ్యలు కానీ అంటే గోతులు కానీ అలా ఉన్నాయి అనుకోండి, గోతులో ఇప్పుడు గొయ్యి ఉంటుంది కదా పొలాల్లో గొయ్యి, ఆ గొయ్యి ఉంటే గొయ్యి దగ్గర వెళ్ళి కూర్చోవాలి. ఎట్లా కూర్చోవాలి, మనం రెండు కాళ్ళు దగ్గర పెట్టి తల కూడాను కాళ్ళు ఇలా మనం మొలక చుట్టూ కూర్చున్నాం చూసారా అట్లా. ఎందుకు మాస్టర్ అలా కూర్చోవాలంటే మీ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ అయాన్స్ ఆ నెగిటివ్ అయాన్స్ ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండదు. అర్థమవుతుందండి, వాళ్ళు మొలక చుట్టూ కూర్చోవాలి, రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుని మొలక చుట్టుకోవాలి. మీ నుంచి పాజిటివ్ అయాన్స్ పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ ద ఫినామినన్. ఓకేనా.
కాదు మీరు ఎక్కడైనా చూసుకోండి, స్టడీ చేసి చూసుకోండి. అంటే సైన్స్ తెలియదు చాలా మంది ఏంటంటే ఉరుములు వచ్చినప్పుడు కూర్చొని కూడా అంటారు, అంతేనా? బట్ దిస్ ఈజ్ ది సైన్స్. ఒకవేళ మీరు అందుకని చూడండి, పిడుగు పడేటప్పుడు ఉరుములు వచ్చేటప్పుడు కూడాను టాలెస్ట్ ట్రీస్ కి వస్తాయి, చిన్న చిన్న చెట్లకు రావు. ఎందుకని? అవి ఎర్త్కి సారీ స్కైకి దగ్గరగా ఉంటాయి, అంటే నెగిటివ్ కి దగ్గరగా ఉంటాయి కాబట్టి వస్తాయి. ఓకేనా? దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఓకే, అంటే మీకు టైం లేదు కాబట్టి నేను కంప్లీట్ గా అది ఏం జరుగుతుందో ఫినామినా మొత్తం చెప్పాను. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది అప్లికేషన్ బై యూజింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఎనీ డౌట్స్ అని ఉన్నాయండి? ఓకే, థ్యాంక్ యూ. నాకు కూడా చాలా విషయాలు తెలిసి థ్యాంక్ యూ సో మచ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్ విజిటెడ్. సో ఫిజిక్స్ అంటే ఏదో పరీక్షకు రాసేటువంటి ఏదో మన సిలబస్ లో ఏదో ఉంది, అదేమో చదువుకొని రాసేయడం, అక్కడ పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ నాలెడ్జ్ ని ప్రాక్టికల్ లైఫ్ లో అప్లై చేసుకోవడానికి ఎన్ని రకాలుగా అప్లై చేసుకోవచ్చు అనే దాంట్లో ఒక మోడల్స్ ఒక 3, 4, 5 మనకు చూపించారు. సో ఈ ఇన్ఫర్మేషన్ తోటి ఫిజిక్స్ మనం ఎంత లోతులోకి అర్థం చేసుకుంటే ఎంత ప్రయోజనం పొందొచ్చు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ మనకు అందిందా లేదా? కొత్త విషయాలు తెలిసినా లేదా? మరొకసారి తప్పకుండా ఒకసారి ఇటువంటి మరి వేరే సబ్జెక్ట్స్ లో కూడా ఇటువంటి ఏర్పాట్లు చేసుకున్నామా? కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఆర్ట్స్ సైడ్ కొంత కొత్త విషయాలు తెలుసుకున్నాం. సో మీరు చెప్తా ఉంటే నాకు పైన ఏమో నెగిటివ్, కింద పాజిటివ్, అదేమో లైట్నింగ్ అది రావడం, ఏంటంటే ఒక యానోడ్ ఒక క్యాథోడ్ మధ్యలో రోదర్ఫోర్డ్ ఫార్ములా ఇంటర్మీడియట్ లో చదివి తీసేస్తాం. రోదర్ఫోర్డ్ మోడల్ చదివారు ఎవరు గుర్తుందా? ఒక యానోడ్ ఒక క్యాథోడ్ పెట్టి మధ్యలో ఒక అల్సటి గోల్డ్ స్క్రీన్ పెట్టి ఇక్కడి నుంచి వచ్చినటువంటి రేస్ అన్ని కూడా అక్కడి నుంచి గోల్డ్ స్క్రీన్ నుంచి డైవర్ట్ అయినప్పుడు 1909లో రోదర్ఫోర్డ్ అయిన అటామిక్ స్ట్రక్చర్ ని ప్రతిపాదిస్తే ఆ తర్వాత కాలంలో దాన్ని ఆమోదించిన తర్వాత ఈ రోజు ఇంత అభివృద్ధి చెందింది. అటామిక్ బాంబ్స్ ఇవన్నీ యాక్చువల్ స్ట్రక్చర్ ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ ఏదైతే అందించారో దాని అప్లికేషన్ లో ఆ తర్వాత కాలంలో ఒక నికోలాస్ టెస్లా కానీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆటమ్ ని డివైడ్ చేస్తే ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది అవన్నీ కూడా మరి ఫిజిక్స్ ద్వారాగా ఈ రోజు మనం ఉపయోగించే అన్నిటికీ కూడా అది దోహదం చేస్తుంది. సో ఫిజిక్స్ లో మీరు కవర్ చేయాల్సి చాలా ఉంటాయి. ఈ అటామిక్ బాంబ్స్, రాకెట్స్, ఫ్లైట్స్, నాసా, సో ఫిజిక్స్ లో మళ్ళీ కొత్త ఫీల్డ్స్ వచ్చాయి. న్యూక్లియర్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్. నాకు మెటాఫిజిక్స్ అంటే బాగా ఇష్టం. అల్టిమేట్ ఫిజిక్స్ అక్కడ వెళ్ళేసరికి అంటే మన ఎనర్జీ బాడీగా వస్తుంది. సో మెటాఫిజిక్స్ తెలుసుకుంటే మనం తెలుసుకోవచ్చు. మెటాఫిజిక్స్ అంటే ఏదో మన కరికులంలో సబ్జెక్ట్ కాదు, అది మనల్ని మనం గురించి తెలుసుకోవాలి అంటే మెటాఫిజిక్స్ తప్పనిసరిగా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని నేను కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాలేజీకి వచ్చి ఫిజిక్స్ గురించి ఎందుకు గొప్ప క్లాస్ తీసుకున్నటువంటి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా నాకు ఈ క్లాస్ ఉన్నంత సేపు మా ప్రొఫెసర్ గారు సోని హైవేల్ గారు ఉండేవారు సెంట్రల్ యూనివర్సిటీ. అప్పుడప్పుడు క్లాస్ ఉండేవాడు. నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే మేడం కూడా అలాగే చెప్పేవారు. సేమ్ ఏంటంటే ప్రతిదీ కూడా ఏదో బట్టి పడినట్టు కాకుండా ఇలాగే చెప్పేవారు క్లాస్. ఆవిడ మాత్రం మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది సార్ ఆవిడ. నాకు ధన్యవాదాలు. Respected guest lecturer Sri Pamu Ravi Garu, CPDC Secretary Dr. Pratap Kumar Garu and in-charge Principal Sri Harinath Garu, good afternoon. I feel honored to propose this vote of thanks on behalf of Department of Physics for organizing this guest lecture to our students. We are all happy and grateful for this successful program. We are grateful to our guest lecturer Dr. Pratap Kumar Garu for sparing their valuable. We would like to thank all known and unknown hands that contributed for the success of this program. Once again, I would like to thank you, each one of you, with sincere feelings of gratitude. I would like to take your leave. Thank you, sir.